ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నందు సంఘ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి గతంలో జరిగినటువంటి రుణమాఫీ అవకతవకల మీద సంఘ కంప్యూటర్ ఆపరేటర్ పాము వెంకటేశ్వర్లు మరియు సంఘ సెక్రటరీ కార్యదర్శి గారిని తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వుల ద్వారా ఆదేశాలు జారీ చేయనని అట్టి ఆదేశాలను కార్యవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించి ఈరోజు నూతనంగా కార్యదర్శిగా ఎస్కే మౌలాలికి నియమిస్తూ వారిని కూడా కార్యవర్గ సభ్యులందరూ కార్యదర్శిగా ఏకగ్రీవంగా తీర్మానించలేదు. అదేవిధంగా మరి కంప్యూటర్ ఆపరేటర్గా పాముల వెంకటేశ్వర్లు గతంలో అధ్యక్షుల వారి ఆదేశాల మేరకు అతని సంఘ విధుల నుంచి బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసినందున అట్టి ఆదేశాలను ఏకగ్రీవంగా ఆమోదిస్తూ నూతన కంప్యూటర్ ఆపరేటర్గా శ్రీ శిరసాయి నీరజ్ కుమార్ని నియమిస్తూ అతనికి వేతనముగా 13,000 రూపాయలు ఇవ్వాలని నెలకు కార్యవర్గ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించినది. అదేవిధంగా మరి ఇంకా ఇప్పటి వరకు ఒక సుమారుగా 500 మంది రైతులకు మాత్రమే రుణమాఫీ వచ్చినది. ఇంకా రుణమాఫీ రాని రైతులు సుమారుగా ఒక 500 మంది మిగిలి ఉన్నారు. అట్టి వారి అందరికీ కొంతమందికి ఆధార్ కార్డు లోపాలు కానీ మరి రేషన్ కార్డు లేకపోవడం కానీ ఇంకా ఇతరత్ర కారణాల చేత మరి 500 మంది రైతులకు కూడా రుణమాఫీ కాలేదు. అట్టి వారందరినీ లిస్టు తయారు చేసి 3 గ్రామాల పెద్దల్ని 3 గ్రామాల మాజీ సర్పంచ్ని ఎంపీటీసీలని అందరి ఆధ్వర్యంలో మన ప్రీతమ నేత ఉత్తమ్ పద్మావతి గారి ఆదేశాల మేరకు ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి గారి సహకారంతో అదేవిధంగా మన ప్రీతమ నాయకుడు నియోజక స్థాయి లీడర్ నలమాల ఉత్తమ్ కుమార్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రులు వారి దగ్గరికి కూడా ఈ 3 గ్రామాల రైతులను తీసుకుపోయి వారి ఆదేశాలతోనే మరి ఈ శాఖకు మంత్రిగా ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వర గారి ద్వారా మా రైతులందరికీ కూడా రుణమాఫీ వచ్చే విధంగా కార్యవర్గ సభ్యులందరూ కూడా రావాలని చెప్పి తీర్మానించి మరి ఈ లిస్టులన్నీ తయారు చేసుకొని మరి వారి ద్వారా రుణమాఫీ వచ్చే విధంగా ప్రయత్నిస్తామని కూడా ఈ సభాముఖంగా 20 గ్రామ రైతులందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను.